వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఒకతను నాకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పారండి. ఆ సీక్రెట్ విని మీరు కూడా షాక్ అయిపోతారు. సరే, ఆ సీక్రెట్ ఏంటి అన్నది మీకు అర్థం అవ్వాలంటే ముందుగా ఈరోజు ఈ వీడియో యొక్క టాపిక్ అన్నది మీకు అర్థం అవ్వాలి. టాపిక్ అర్థమైతే ఈ సీక్రెట్ కూడా మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే, ఢిల్లీకి పరిగెత్తిన పవన్ కళ్యాణ్కు ఏమంటారు క్లాస్ పీకిన అమిత్ షా, దాంతోపాటు రాజకీయాలలో టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎవడికి తోచినట్టు వాడు థంబ్నెయిల్ పెట్టి వీడియోలు చేస్తున్నారు. దాంతోపాటు పత్రికల్లో కూడా ఈ వార్తను రాస్తున్నారు. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేను మాట్లాడేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటల గురించి. ఒక ఛానల్లో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని అంశాలని ఆయన ఎత్తారు, కొన్ని మాటల్ని ఆయన మాట్లాడారు. ఆ మాటలే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చాయి. కాకపోతే ఈ మాటలు ప్రొఫెసర్ గారు మాట్లాడి 2-3 రోజులు అయినట్టుంది, కానీ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. సాక్షిలో ఈ న్యూస్ రాగానే దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, కుట్టేంటో నాకు క్లారిటీ వచ్చింది. దాని తర్వాత ఎవరైతే ఈ కోర్ కమిటీ మెంబర్ నాకు ఈ వార్త ఏదైతే ఇచ్చారో, ఈ సీక్రెట్ ఏదైతే చెప్పారో, దాని తర్వాత అసలు నిజం ఏంటో నాకు అర్థమైంది. ఈ వీడియోలో మీకు కూడా అసలు నిజం ఏంటో అర్థమవుతుంది. అందుకే వీడియోని కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక సాక్షిలో వచ్చినటువంటి ఈరోజు వార్త నేను చదువుతున్నాను అనుకోవద్దండి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు పాయింట్ బై పాయింట్ మీకు చెప్తాను. వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్, రాజకీయాలలో టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎర్ర రంగులో రాశారు. అంటే టీడీపీ ఇన్స్టెంట్, జగన్ లాంగ్ టర్మ్ జీవితాంతం ఫ్రెండ్గా ఉంటాడని చెప్పేసి ఒక మాట రాశారు. కింద చంద్రబాబును ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యలను ఉటకించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలాంటివి ఏంటి అంటే, చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని అమిత్ షా వ్యాఖ్యలతో తేటతెల్లమైందంటున్న నెటిజన్లు. ఇది నాగేశ్వర్ గారు అనలే, చంద్రబాబు నాయుడు గారు నమ్మదగిన వ్యక్తి కాదు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అనలేదు. ఎవరన్నారంట, నెటిజన్లు అన్నారంట. వాడబ్బా జీవితం వాడెవడో అన్నాడు, ఈ తీసుకొచ్చి సాక్షిలో పెట్టారు. నిజంగా కొంత సిగ్గు కొంత లజ్జ మనకు ఉండాలా. రాజకీయాలు చేయాలా, తప్పులే, కానీ ఈ చిల్లర రాజకీయాల సరే ఏంటో మీకు చెప్తా. ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. పవన్ షా భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్. నిజంగానే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వైరల్ చేస్తున్నటువంటి ఆ సన్నాసులు ఎవరో కూడా నాకు బాగా తెలుసులేండి, ఎందుకంటే ఎన్ని రోజులు చూశాను కదా, చాలా దగ్గరగా, చాలా బాగా తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్ ఈస్ జస్ట్ అ బిగినింగ్. నెక్స్ట్ సాక్షి అమరావతి, జాగ్రత్తగా వినండి. రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయితే జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబుకు జగన్పై శత్రుత్వం ఉండవచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెబుతున్నాను, మీకు అవసరం అవుతాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మీరు కూడా వైఖరి మార్చుకోండి అని కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సూచించినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు అని చెప్పేసి రాశారు. ఇక్కడ నేను ఆపుతాను. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే ఈ వార్త అనేది సాక్షిలో వచ్చింది కాబట్టి, ఓన్లీ ప్రొఫెసర్ గారు చెప్పారంటే సరే ఓకే, దానికి కూడా ఒక అర్థం ఉంది, చెప్తాను. సాక్షిలో వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే ఇంతకుముందు మన వైసీపీ ఒక ముఖ్య నాయకుడు, మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ని కూడా మాతో పాటు కూటమిగా జత చేర్చుకుందాం అనుకున్నాము, పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల్లోకి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేశాము, కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాని తర్వాత ఇంకో వార్త వచ్చింది. ఏం వార్త వచ్చింది అంటే, అవును నిజంగానే పవన్ కళ్యాణ్ని ఒప్పించే ప్రయత్నాలు చాలా చేసింది వైసీపీ, అయినా పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు అని చెప్పేసి మనం వార్త అనేది విన్నాం. ఈరోజు ఈ వార్త సాక్షిలో వచ్చిందంటే ఏంటి ఆ వార్త అంటే, పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడని అమిత్ షా గారు చెప్పారు అంటే, నిజంగా వైసీపీ మనసులో పవన్ కళ్యాణ్ గారికి ఎరవేసేటటువంటి ఆలోచన ఉంది ముందు నుంచి అని ఇక్కడ ప్రూవ్ అవుతుంది కదా. నిజంగానే అమిత్ షా గారు ఆ మాట చెప్పి ఉన్నా సాక్షి దాన్ని దాయాలి, ఎందుకంటే సింహం సింగల్గా వెళ్తుంది కదా, ఆయన ఎవరితో జత కట్టాడు కదా. మరి అట్లాంటప్పుడు ఈ విషయాలు బయటికి రాకుండా ఆపాలి. కానీ వీళ్ళే వేసుకుంటున్నారంటే, వీళ్ళే కావాలని చెప్పేసి కూటమి బ్రేక్ చేయాలనుకుంటున్నారు అంటే డెఫినెట్గా
ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారితో జతకట్టే ప్రయత్నం చేసింది వైసీపీ అని ఇక్కడ ప్రూఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓ టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా నాగేశ్వర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఏం ఎండకు ఆ గొడుగు పడతారని, రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి కాదనే విషయం స్పష్టమవుతుందనడానికి అమిత్ షా వ్యాఖ్యలే నిదర్శనము. మళ్ళీ ఇక్కడ ప్రొఫెసర్ గారు చెప్పలేదు, నిదర్శనం అంట. అంటే వీళ్ళే అనుకుని రాస్తున్నారు. ఏ ఎండగా ఆ గొడుగు పడతాడు, నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారికి ఒక సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. అంటే ఆయన ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు, ఆయన నమ్మదగిన వ్యక్తి కాదు, మేమైతే నమ్మదగిన వ్యక్తులము, మేమైతే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఎరవేస్తుంది సాక్షి. నెక్స్ట్ నిదర్శనం. ఓకే, నెటిజన్లు కూడా చంద్రబాబు ఎలాంటి వాడో అమిత్ షా కుండబద్దలు కొట్టారని అభిప్రాయపడుతున్నారు. ఓకే, అమిత్ షాతో గతంలో భేటీ అయిన సందర్భంగా వైఎస్ జగన్ను జైల్లో వేయించాలని తమ పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ ప్రస్తావించగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్టు నాగేశ్వర్ వివరించారు. ఓకే, అంటే మా పార్టీ వాళ్ళందరూ చాలా చెప్తున్నారండి, ఒత్తిడి తీసుకొస్తున్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయండి అని అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. చెప్తే అప్పుడు అమిత్ షా గారు హితబోధ చేశారంట, ఈయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్, నీకు కూడా ఉపయోగపడతాడు, మాకు కూడా ఉపయోగపడతాడు, నీకెందుకు చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు కొట్టుకుంటారు, ఏమైనా ఇస్తారు, నీకేం శత్రుత్వం అని చెప్పేసి చెప్పారంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమిత్ పవన్ భేటీ తర్వాత ఈ విషయం జనసేన పార్టీ కోర్ కమిటీ, వినండి, కోర్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చిందని, ఆ పార్టీ కీలకమైన నేత ద్వారా ఆ వివరాలు తనకి తెలిసాయని నాగేశ్వర్ వీడియోలో పేర్కొనడం ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో కోర్ కమిటీ మీటింగ్ జరిగితే ఆ కోర్ కమిటీ మీటింగ్లో ఇది తీసుకొచ్చారంట, చెప్పారంట. చెబితే ఆ కోర్ కమిటీ మెంబర్ ఒకతను పోయి నాగేశ్వర్ గారికి చెప్పారంట. సేమ్ అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోర్ కమిటీ మెంబరే నాకు ఒక వార్త ఇచ్చారు. ఏంటి ఆ వార్త అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమిని బ్రేక్ చేయాలనుకుంటుంది. కూటమిని బ్రేక్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కడం చాలా కష్టము 2029లో. అందుకే బ్రేక్ చేయాలి అని చెప్పేసి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే విజయ్ గారు గెలిస్తే పక్క రాష్ట్రంలో ఆ విజయ్ గారి గెలుపుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం ఒకటి చేశారు. అదొకటి. నెక్స్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి లాంటి వ్యక్తికి ఒక వార్తని అందించారు. అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తప్పు చేశారని నేను అనను, ఆయన అబద్ధం ఆడుతున్నాడా ఆడట్లేదా ఆ విషయం మీద నేను కమెంట్ చేస్తున్నాడు. కానీ ఆయన దాకా ఈ వార్తని పంపించారు. దీని వెనకాల వైసీపీ ఉంది. అసలు ఈ మీటింగ్ అన్నది జరిగింది, ఆయన ఆ మాటలు మాట్లాడారు అని చెప్పేసి ఆ 4 గోడల్లో జరిగినటువంటి మీటింగ్ అన్నది బయట కోర్ కమిటీ మెంబర్స్కి ఎవడని చెప్తాడా? సరే చెప్పారు అనుకోండి, ఆ కోర్ కమిటీ మెంబర్ ఎవడైతే ఉన్నాడో అది తీసుకొచ్చి ఇంత పెద్ద సీక్రెట్ని నాగేశ్వర్ గారు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆయన ఒక అనలిస్టు, ఆయన మీడియా ఛానల్కి వెళ్తూ ఉంటాడు. ఎవడన్నా నాగేశ్వర్ గారికి చెప్తాడా? సరే చెప్పారే అనుకుందాం, అయినా కూడా నాగేశ్వర్ గారు ఈ విషయాన్ని బయట చెప్తారా? అరే ఒక నమ్మి నాకు ఒక వార్త చెప్పిండు, నమ్మి ఒక న్యూస్ ఇచ్చిండు, నమ్మి ఒక సీక్రెట్ చెప్పిండు, నేను ఎట్లా బయట పెడతాను అని చెప్పేసి ఆగుతారు కదా. కానీ ఆగలేదు ఆయన బయటికి చెప్పారు కావాలని. ఇక్కడ టైం అనేది చాలా ముఖ్యం. ఇది రెండో దెబ్బ. మొదటిది విజయ్ అయితే రెండో దెబ్బ ప్రొఫెసర్ గారి పేరు మీద జనసేనని టీడీపీని విడగొట్టేటటువంటి ఒక ప్రయత్నం అన్నది ఇక్కడ జరిగింది. సరే, ఏం ప్రయత్నం జరిగినా ఎన్ని చేసుకున్నా కూడా చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇన్ని రోజులు నేనే వీడియోలు చేసిన, మీరు గెలవాలంటే ఈ పార్టీలు బ్రేక్ అవ్వాలి, మీరు గెలవాలంటే. కానీ 3 ఏళ్ళే ఉంది ఎన్నికలకి. ఇప్పుడు మీరు పీకినా కూడా అయ్యేది ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ ఈ వార్త ఎప్పుడైతే సాక్షిలో వచ్చిందో, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ వార్త ఎప్పుడైతే సాక్షిలో వచ్చిందో అప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇది మొత్తం కుక్డ్ స్టోరీ, వండబడిన స్టోరీ ఇది. అంటే ముందుగా ప్రొఫెసర్ గారికి ఒక వార్త అందించి ఆయన బయట మాట్లాడేటట్టు చేసి 2 రోజుల పాటు వైసీపీ తన సోషల్ మీడియాలో ఈ వార్తని తిప్పి చివరిగా 2 రోజుల తర్వాత సాక్షిలో వేశారు. ఎట్లా వేశారు అంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్ కాబట్టి మేము వేసినాం అనేటట్టుగా వేశారు. సాక్షిలో ఒకవేళ ఈ వార్త వేయకపోతే, నేను కూడా 2 రోజుల నుంచి వీడియో చేయలే చూద్దామని, సాక్షిలో ఈ వార్త వేయకపోయి ఉంటే 100% ఈ వార్త ఇంపాక్ట్ ఉండేది. కానీ ఈరోజు ఈ వార్త వేయంగానే ఇది వండబడినటువంటి స్టోరీ అని చెప్పేసి అందరికీ అర్థమైంది. ఎంత పిచ్చోళ్ళు అంటే వీళ్ళు,
సాక్షిలో ఈ వార్త రాసినోడు కానివ్వండి లేదా ఈ న్యూస్ పేపర్లో కనీస ఇంగితం లేదు. అరే మేము అంత పెద్ద కుట్ర చేసినాము, సరే కుట్ర పండింది, ఈ కుట్రను అక్కడ వదిలేద్దాము అని కాదు, దాన్ని తీసుకొచ్చి సాక్షిలో పెట్టేసరికి అది కుట్ర అని అందరికీ అర్థమైపోయింది. కథం ఫర్ ఓకే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి ఒక మాట అంటే జస్ట్ చూపిస్తాను మీకు. జగన్ గారి గురించి ఏదో 4 రూమ్లలో కాదండి, బహిరంగంగా మాట్లాడిన మాట ఒకటి వినండి. జగన్మోహన్ రెడ్డి की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है, परंतु समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है. जगनमोहन जी आपको शर्म आनी चाहिए. और ఏమన్నాడు ఇక్కడ ఆపుతాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నేనేదో రైతులకి మేలు చేసే ప్రభుత్వం అని చెప్పుకుంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అన్నది రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు రావాలి అని నేనంటలే, ఇదే మాట 1 by 1 నేను ట్రాన్స్లేట్ చేశా. నీకు సిగ్గు రావాలి అని హోంమంత్రి గారు అన్నారు. ఎవరు? అమిత్ షా గారు. నెక్స్ట్ एक जगनमोहन रेड्डी की सरकार चल रही है. ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వీడియో ఇది. డేట్ ఇక్కడ మీకు కనిపించే ఉంటుంది పైన లేదా? ఓకే, ఏమంటున్నాడు అమిత్ షా గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4 ఏళ్ళు అప్పటికి పూర్తయింది. 4 ఏళ్లలో కేవలము వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే అవినీతి తప్పిస్తే వీళ్ళు ఇంకేమీ చేయలేదు అని చెప్పేసి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు అమిత్ షా గారు అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పేసి సాక్షిలో వార్తలు రాయడానికి సిగ్గుండాలి కదా, లజ్జుండాలి కదా, కొంత లజ్జుండాలి కదా. సరే, ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఒక మాట, ఇది ఎవరు మాట్లాడారు అంటే షర్మిల గారు మాట్లాడారు. ఆ రోజు నేను షర్మిల గారిని విమర్శించా. అక్రమ సంబంధము సక్రమ సంబంధం అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు మొగోడు చెప్తున్నా ఒక మాట. ఎందుకు ఇది గుండె మండి చెప్తున్నా. ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎప్పటికైనా సరే జత కట్టడం, పొత్తులు పెట్టుకోవడం అనేది అవసరమయ్యా అంటే పులి, బెబ్బులి, చిరుత పులి, అదేదో పులి అని చెప్పేసి మాట్లాడినటువంటి మేధావులు ఈ వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తున్న గుండె మండి. చంద్రబాబు నాయుడు మొగోడు, సక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కూటమి అన్నది ఒకటి తీసుకొచ్చి పొత్తు పెట్టుకొని సక్రమ సంబంధంలో ఈరోజు అధికారంలో ఉన్నాడు. మరి ఈ వార్త మీది నిజం అనుకుందాం, ఫర్ సపోజ్ కొద్దిసేపటి నిజం అనుకుందాం, మరి ఇది అక్రమ సంబంధం కాదా? షర్మిల గారు ఆ రోజు మాట్లాడితే నేనే విమర్శించా, ఆమెని విస్తారితేనే నేనే మాట్లాడా. కానీ ఈరోజు ఈ అక్రమ సంబంధాన్ని సాక్షిలో వేస్తారా? సిగ్గుండక్కర్లే మీకు? ఇదొక ఆస్పెక్ట్ అయితే, నెక్స్ట్ ఇంకో ఆస్పెక్ట్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద రాజకీయం ఏంటంటే, ఇదే బీజేపీ కూటమిలోకి ఏదైతే రోజు వచ్చిందో నాలాంటి ముస్లింలని రెచ్చగొట్టారు. ఏమని? బీజేపీ ఉంది, మీరు కూటమికి ఓటు వేయొద్దు, బీజేపీ ముస్లింలకి వ్యతిరేకము, కూటమిలో బీజేపీ ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి, మీరు కూటమికి ఓటు వేయొద్దు అని చెప్పేసి ఆ రోజు ముస్లింలని నాలాంటి వాళ్ళని రెచ్చగొట్టారు కదా. మరి ఈరోజు మీ సాక్షిలోనే మీ అక్రమ సంబంధం అనేది బయటపడుతుంది కదా. మరి అట్లాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు ఆలోచించరా ఈ విషయం మీద? సరే, చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్గా ఏమంటారు సక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ముస్లింలు ఆలోచించరా? దయచేసి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ముస్లింలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నన్నే కదా ఆ రోజు వాడుకున్నది. అందుకే నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా గుండె మండి. ఒకవేళ ఇదే నిజమైతే మీ అక్రమ సంబంధం నిజమైనట్టే కదా. సాక్షిలో వచ్చింది కాబట్టి ప్రశ్నిస్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలకు నేను ఎప్పుడూ ప్రశ్నించలే, 2-3 రోజులు అయిపోయింది అది. ఈరోజు సాక్షిలో వచ్చింది కాబట్టి నేను ప్రశ్నలు అడుగుతున్నా. దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలం ఒక కుక్కుడు స్టోరీ, వండబడినటువంటి స్టోరీ. దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఏం చేశారు ఇందాకే చెప్పా, ఆయనతో చెప్పించారు. మరి ఆయనకు వార్త పంపించారా లేదా కావాలని ఆయనతో చెప్పించారో కానీ ఆయనతో చెప్పించి 2-3 రోజులు బాగా సోషల్ మీడియాలో తిప్పి ఈరోజు సాక్షిలో వేసుకున్నారు. ఇది వన్ కైండ్ ఆఫ్ రాక్షసానందం అని చెప్పేసి మనం అనాలి. అరే ప్రధానమంత్రి గారు ఈ రోజు వరకు దేశ చరిత్రలో ఎప్పుడు లేదు,
వచ్చి ఒక ముఖ్యమంత్రి ఇంటికి గంటన్నర ఉండిపోయాడు. ఎట్లాంటి ఒకేషన్ లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి అరగంట ఉండిపోయాడు. సరే, ఆయన అంటే ఆపరేషన్ అయింది, అది వేరే సంగతి. ఇంత బాగా అంటే ఒక మెసేజ్ ఇచ్చిండు ప్రధానమంత్రి గారు. ఏమని? బీజేపీ, టీడీపీ, జనసేన మేము ఒక కూటమి, మమ్మల్ని బ్రేక్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేము బ్రేక్ అవ్వలేదు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాక ఇట్లాంటి చిన్న చిన్న నీచపు రాజకీయాలు చేస్తున్నారు. సరే, ఇందాక నేను చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తా. ఆ సీక్రెట్ ఏంటి అంటే ఆ కోర్ కమిటీ మెంబర్ ఇచ్చినటువంటి సీక్రెట్ ఏంటి? ఏం చెప్పిండు పాషా గారు మీకు అని చెప్పేసి? ఏం చెప్పిండు అంటే ఇదంతా కుక్ స్టోరీ అని చెప్పిండు. ఇది కావాలని చేసినటువంటి ఒక రాజకీయం అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఎవరైతే జనసేన కోర్ కమిటీ మెంబర్ ఏదైతే వార్త ఇచ్చిండో అది నిజమైతే, నాకు ఈరోజు వైసీపీ కోర్ కమిటీ మెంబర్ ఇచ్చిన వార్త కూడా నిజమే. ఇది కేవలం రాజకీయం చేయడానికి వాడుకున్నటువంటి వార్త. ఇందులో ఎట్లాంటి నిజం అన్నది లేదు. ఇదే ఆ కోర్ కమిటీ మెంబర్ ఇచ్చిండు. మీరు అడగొచ్చు ఆ కోర్ కమిటీ మెంబర్ ఎవరు అని. ప్రొఫెసర్ గారిని అడగండి ముందుగా, జనసేన కోర్ కమిటీ మెంబర్ ఎవడు? ఆయన సమాధానం చెప్పిన రోజు నేను వైసీపీ కోర్ కమిటీ మెంబర్ పేరు చెప్తా. ఇంత నీచంగా రాజకీయాలు చేస్తారా? ప్రజలకి పనికొచ్చే రాజకీయాలు చేయండి అయ్యా అంటే కేవలం రాసుకోవడం, పూసుకోవడం. అంతగా దూరుతుంటే మీరే పోయి బీజేపీతో జతగడితే పాయే, మీరే పోయి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పాయే. అక్కడ పులి, సింహం, బెబ్బులి కావాలి. మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి చోట ఇట్లాంటి పుల్లలు పెట్టాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. అర్థం చేసుకొని తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ విషయం మీద ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.